స్టేట్మెంట్ ఇది ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటిది? అది ఇంకెందుకు ఆడియో టేపులు వచ్చాయి. నేను 14 లక్షలు కట్టు, 16 లక్షలు కట్టు, 18 ఎంతమంది మీద నువ్వు చర్య తీసుకుని ఎంతమంది అరెస్ట్ చేస్తావు? ఎందుకు ఆ పేర్లు ఎవరు ఎందుకు బయట పెట్టలేదు? వాళ్ళకొచ్చి ఏం చెప్తున్నావు? ఎవరో అనుమానితులు ఏంటి? మెసేజ్ పెట్టాడు కదా వాళ్ళు వీడియోలో మాట్లాడుకుంటే, వాళ్ళు ఫోన్ కాల్లో మాట్లాడుకుంటే వాళ్ళు తీసుకొచ్చి నువ్వు చెప్తే అనుమానితులా? సో అండ్ సో పర్సన్కి ఈ మాట్లాడి 14 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఉద్యోగానికి అడిగాడు. అందుకే అతని మీద చర్య తీసుకుని ఎందుకు చెప్పలేదు? పేరు ఎందుకు చెప్పట్లేదు? ఆ పేర్లు చెప్తే ఆడు ఎవరికి ఇచ్చారో ఆ పేర్లు బయటకు వస్తాయని మొత్తం భాగవతం బయటపడుతుంది. ఆ చిన్న ఆ ఎలుగుని పట్టుకుంటే పెద్దలందరూ బయటకు వస్తారండి. అందుకే మేము అడుగుతున్నాం దీని మీద సిబిఐ దర్యాప్తు చేయాలండి, దీని మీద థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలని మేము అడగలే. ఇది ఉత్తరే మేము అడగట్లేదు. సిబిఐ దర్యాప్తు మీరు అనొచ్చు, ఏమండి సిట్టు లోకల్ పోలీస్ మీద నమ్మకం పోయింది కదా, మీకే తెలుసు కదా లోకల్ పోలీసు ఏ రకంగా ఉన్నదో, రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు కదా. వాళ్ళు చేస్తున్న రోజువారీ కార్యక్రమాలు ఏటో, మన ఊరిలో వాళ్ళు చేస్తుంది ఏటో, ఏకపక్షంగా ఏ రకంగా పార్టీ పరంగా, ఏ రకంగా వ్యక్తుల పరంగా, ఏ రకంగా అవినీతితో కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం సిబిఐ ఎంక్వైరీని. అందుకే సిబిఐ ఎంక్వైరీ చేసిన ప్రతి సంబంధిత మంత్రి అక్కడ ఉండడానికి వీల్లేదని అడుగుతున్నాం. అందుకంటే మేమేంది అడిగితే ఇవాళ ఇందాక బిఎస్సీలు చెప్తున్నారు గ్రూప్ 2 మీద, గ్రూప్ 1 మీదకి వచ్చాయి. చర్చించండి, దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ అయింది. తప్పులు తెలిస్తే వాళ్ళ మీద కూడా తీసుకుంటే మాకు అభ్యంతరం అదే. ఎవరు తప్పు చేసినా చేసిన తప్పే, దాంట్లో నిర్మాణంలో అయిన వాళ్ళు నిర్మాణం అయిన తప్పే. దాని మీద చర్య తీసుకోవాలని మా కోరిక, మా డిమాండ్. మాకు అభ్యంతరం చేయండి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయింది, దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయింది. మీకు కావాల్సిన దగ్గర వచ్చిద్దా మాటలు? ఇవే మాటలు. ఎవరి మీద బుర్ర జల్లుద్దాం అనుకుంటున్నారు? ఏం చంద్రబాబు నాయుడు గారు మీ గొడవల పార్టీ ఎవరి మీద, మీ ఎన్నిపోటు పార్టీ ఎవరి మీద మీరు బుర్ర జల్లుదాం అనుకుంటున్నారు? ఎంతమంది మీరు ఎన్నిపోటు పొడిచారో తెలుసు కదా. ఇవాళ వచ్చి విద్యార్థులు ఎన్నిపోటు పొడిస్తాయి ఎందుకు చెప్పండి? ఇది 150,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఆ రోజు విలేజ్ సెక్రటరియట్లో. నేనే మంత్రిని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇచ్చాం. ఆయన మానిటరింగ్, నేను మానిటరింగ్ చేశాను. గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎక్కడ చిన్న అలిగేషన్ వచ్చిందా? ఎక్కడైనా చిన్న అపవాదం వచ్చిందా? ఎక్కడైనా అక్షత వచ్చిందా? చెప్పండి. అప్పుడు వచ్చింది 16,000 ఉద్యోగాలకు వచ్చింది తంటవా? ఏమనండి నేను చెప్తాను అసెంబ్లీలో. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి ఇచ్చానో అది కూడా చెప్తాను. ఉద్యోగాలు 2004 నుంచి అక్కడ నుంచి జరిగిన డిఎస్సీలో మీరు వదిలేసినవన్నీ, మీరు వదిలిన షోకి ఇచ్చినవన్నీ 98 ఇచ్చిన డిఎస్సీలు కానీ, అంతకుముందు తర్వాత ఇచ్చిన డిఎస్సీలు కానీ అన్నిటికీ ఇచ్చాను. సుమారు 14,000 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. డేట్తో సహా చెప్తాను నేను. ఏంటి? అందుకే ఇవాళ అడుగుతున్నాం. మా అందరితో ఒకటే మాట, మా పార్టీ ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ ఇవాళ మా డిమాండు డిఎస్సీలో జరిగిన అక్రమాల మీద, లీకేజ్ మీద జరిగిన బేరసారాల మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అంతవరకు దానికి సంబంధిత మంత్రి, విద్యాశాఖ మంత్రి అంతవరకు తప్పుకోవాలి. ఆ పదం నుంచి రాజీనామా చేయాలనేది మా డిమాండ్. అని ఇప్పుడు పంపండి. అవసరమైతే డిమాండ్ చేస్తున్నాం కదా మేము. సార్ మండలిలో అయింది, మేము డిమాండ్ చేసాము. ఆ తర్వాత బీఎస్సీ మీటింగ్ అయింది. బీఎస్సీలో ఆల్ సభ్యులు వచ్చారు, మేము వచ్చాము.
మేము అడిగాం కదా, రేపు ఉదయం చర్చ పెట్టండి, ఇవాళ అయిపోతుంది కదా అని. కాదు 20వ తారీఖు పెడతారంట. మేము మొదటి నుంచి అదే కదా, మేము చర్చిస్తూ ఉండి ఎందుకు కూర్చోరు మా సభ్యులందరూ? ఎందుకు కూర్చోరు మా సభ్యులందరూ? చర్చిస్తారు, ఎందుకు కూర్చోరు చెప్పండి? నువ్వు చర్చించకంటే నువ్వు తొక్క ముడిచి నువ్వు దొడ్డిదారి చూసుకుంటున్నారు కాబట్టే మేము వచ్చి ఇవాళ అంతా డిమాండ్ చేస్తున్నాం. మేమంతా బీఎస్సీ మీడియాలో క్లియర్ చెప్పారు కదా మీరు, 20వ తారీఖు చేస్తాము, అది కూడా గ్యారంటీ లేదు. ఏ మినిస్టర్ గారు ఇదేంటి ఇచ్చారు? ఇప్పుడు చెప్పింది ఏంటి? ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? అంతా కూడా డిఎస్సికి స్పోర్ట్స్ కోటాకి వచ్చి అక్కర్లేదు. ఎవరికి ఇస్తారండి? డిసీజ్డ్ ఎంప్లాయీస్కి చచ్చిపోతే వాళ్ళ పిల్లలకి కంపల్సరీ ఇచ్చినప్పుడు ఇస్తాము. ఏది ఇబ్బంది అయింది? కలెక్టర్ కూడా ఇస్తారు, ఏది గ్రూప్ 1 పోస్ట్ కూడా ఇస్తారు, దానికి ఇస్తారు తప్ప ఇది కాదు కదా. తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు, అది ఒక్కొక్కటి కేసు బై కేసు జరుగుతుంది. ఎంత ఇది ఎక్కడ జరిగింది? ఎప్పుడైనా భారతదేశ చరిత్రలో, నాట్ ఓన్లీ నా దేశ చరిత్రలో ఎక్కడైనా జరిగిందా? లేదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడైనా జరిగిందా? మరి ఎందుకు వచ్చింది కొత్తది? మళ్ళీ ఇప్పుడు ఆ జీవనం ఎందుకు మార్చవలసి వచ్చింది మళ్ళీ ఇప్పుడు? అంటే అది తప్పనే కదా. సింధు పాపకి వాళ్ళతో పోల్చి చెప్పడం తప్పు కదని కదా పోల్చారు. ఎగ్జాంపుల్ చెప్పడానికి కూడా మనకి మనం ఏ మనుషులతో పోలుస్తున్నాము అని ఆలోచించుకోవాలి. అవును, కించపరుస్తాను కాదు, వాళ్ళని కించపడడం తప్పు, అభ్యర్థుల్ని కించపడడం తప్పు. న్యాయం ఏంటండి? అందుకని నేను కామెంట్కి వెళ్ళట్లేదు. కామెంట్కి వెళ్ళామనుకోండి ఆమెను కించపరిచి ఉంటుంది, కామెంట్కి వెళ్ళామనుకోండి అభ్యర్థులు కించపరిచి అనుకుంటుంది. నేను అందుకే వెళ్తుంది. కంపారిజన్ చేసుకున్నప్పుడు కొంత సమయం పాటిస్తూ ఎవరితో చేస్తామా ఏం చేస్తామా అని ఆలోచించుకొని కంపారిజన్ చేయాలి. ఒక స్థాయిలో ఒక ఫోరంలో మాట్లాడినప్పుడు సార్ విజయవాడలో వస్తారు, ప్రతి ఊర్లోనూ కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తే, ప్రభుత్వం భయం పెడితే, ప్రభుత్వం మీకేదో అది ఇదే ఉద్యోగాలు తీస్తామంటే వస్తారు. పాపం తప్పే ఉంది, తప్పే ఉంది. నేను పాస్ అయిన 16,000 మందిని ఆపాదించలేదు కదా, మేమేమి 16,000 మందిని ఆపాదించలేదు కదా. ఈ లీకేజీలో జరిగింది, మాకు దాని మీద ఎంక్వైరీ కావాలి. అది 100 మంది జరిగిందా, 1000 మంది జరిగిందా, 15 మంది జరిగిందా అనేది కాదు. స్పోర్ట్స్ కోటాలో ఈ రకమైన ఇవ్వడం, వాడు ఒలింపిక్ కానీ సరే పరిశ్రమ ఇవ్వడం తప్పు. ఇంకోలాగి ఒలింపిక్ క్యాండికి ఇచ్చామని చెప్పి కానీ ఇందులో ఇవ్వడం తప్పు. ఇప్పుడు నేను రిజర్వేషన్ ఉంది, బీసీ రిజర్వేషను, బీసీ కోటాల నుంచి ఇస్తాము అంటే మెరిట్లో వచ్చి 70 మార్కులు వస్తుంది, 90 మార్కులు వస్తుంది. కోటా ఉన్నోడికి వచ్చి 60 మార్కులు వస్తుంది. ఎస్సీ కోట ఉన్నోడికి ఇంకా 2 మార్కులు తక్కువ వస్తుంది. ఇంకా ఎస్టీ ఉన్నోడికి ఇంకో మార్కు తక్కువ రావచ్చు. ఎకనామిక్ బ్యాక్వర్డ్కి వచ్చి ఇంకో మార్క్ ఎక్కువ రావచ్చు. అలాగే స్పోర్ట్స్ కోట కూడా తక్కువ వచ్చి సర్టిఫికేట్ యాడ్ అయ్యి ఉద్యోగం వస్తుంది. దయచేసి మీరు న్యాయ నేతలు బాగా ఆలోచించుకోండి. ఇదేమో రాజకీయ కోణంలోనూ రాజకీయ ఉద్దేశంతో రాజకీయంగా బురదెల్లాలనే ఉద్దేశం కాదు, మాకు ఏమాత్రము లేదు. జరిగిన ప్రక్రియలో జరిగిన అవకతవకల్ని, జరుగుతున్న పాపాన్ని ఎండగడదామనే ఉద్దేశంతో చేసింది అని మా డిమాండ్. ఏంటి ఉద్యోగాలు అమ్ముకోవడం ఏంటండి? ఇది ఎక్కడండి? ఇది
అమ్ముకున్న వాళ్ళ మీద కేసులు లేపడం ఏంటండి? సోషల్ మీడియా కేసు పెట్టి సోషల్ మీడియా కేసు తిరిగి సోషల్ మీడియా పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద ఉంటాయి, వీరి మీద ఉండవు. ఓకేనా? మేము సిద్ధంగా ఉన్నాం. చెప్పండి. ఉన్నాళ్ళు దిక్కు జగన్ గారు వచ్చి చెప్తారండి. ఉన్నాళ్ళు మాట్లాడలేదు. చెప్పలేకపోతే లేకపోతే ఏంటిది ఇది? ఓకేనా? నేను వ్యక్తిగత దోషులు కాదండి. అహంకారం ఏమన్నాడు ఆ వర్డ్ మళ్ళీ అనకూడదు, కానీ నన్ను ఉద్దేశించే దద్దమ్మ అన్నాడు. అహంకారం. కానీ ఒక బాధ్యత పదవులు ఉన్న వ్యక్తులు ఆ పార్టీ కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉండడానికి అర్హులా, మంత్రిగా ఉండడానికి అర్హుడా? పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పి బేషరతుగా దాన్ని ఆలు చేసుకోవాలి. నేను దద్దమ్మని, అతను దేంట్లో నాకంట ప్రావీణ్యం చెప్పండి. భ్రష్టు పట్టించాడు వ్యవసాయాన్ని రాష్ట్రంలో, భ్రష్టు పట్టిపోయింది. ఓ పంటకు పండలేదు. మనిషి పెరిగితే కాదు, ఎంత ఎత్తు ఇంత లాభం, బుర్ర పెరగాల. బుర్ర లేకపోతే ఏముంది? ఏదో గొప్పగా వచ్చింది కదా మారదామంటే అది తప్పది. ఎప్పుడు తినగా మళ్ళీ 1,000 చూపెడితే 4,000 మన ఎగాలు చూపెడతాయి. సమయం పెట్టేది దాని మీద ఆ పార్టీ ఎవరు ఇవ్వాలి. నేను అందుకే నన్ను వచ్చి అక్కడ మా వాళ్ళందరూ వచ్చి చేపలు వద్దొద్దు, ఆ పార్టీ డిసైడ్ చేసుకుంటుందండి. ఆ పార్టీ ద్వారా రాష్ట్ర ప్రజలు చూసుకుంటారండి. ప్రజలకే తెలుస్తుంది ఆ విషయాన్ని. అది నేను దద్దమ్మన అదంతా ప్రావీణ్యం ప్రజలు తెలుసుకుంటారు అన్నాడు దద్దమ్మ. అది పొగతోని అహంకారంతో ఒళ్ళు పాత్రంతో మాట్లాడిన మాటల లేకపోతే ఏంటనేది తెలుస్తుంది అని చెప్పాను. ఓకేనా?